$100 బిలియన్ మిడ్ క్యాప్ క్లబ్లోకి 8 అండి. మొన్నటిదాకా 5 ఉండేవి, ఇప్పుడు 3 కొత్త యాడ్ అయినాయి. సో వాల్యూ ఆఫ్ $100 బిలియన్ కార్పొరేట్ అంటే గ్రేట్ కదా, ఇండియాకే గర్వకారణం. 5 ఉండేవి 3 వచ్చినాయి విత్ 3 న్యూ ఎడిషన్స్. సో అంటే డొమెస్టిక్ ఈక్విటీస్ బాగా పెరిగింది కదా, దానివల్ల ఇది అవ్వచ్చు. సునీల్ మిట్టల్ గారిది భారతీయ ఎయిర్టెల్, ఐసిఐసిఐ, తర్వాత ఆదిత్య బిర్లా గ్రూప్, కుమార్ మంగళం గారిది, ఈ 3 కూడా కొత్త యాడ్ అయింది. టాటా గ్రూప్ అయితే టాప్లో ఉంది, $366 బిలియన్. అదే రిలయన్స్ అయితే $267 బిలియన్. అది అదాని గ్రూప్ అయితే $205 బిలియన్. కంబైన్డ్ ఈ 8 కూడా కంబైన్ చేస్తే $1.5 ట్రిలియన్, నియర్లీ 30% ఆఫ్ మార్కెట్ క్యాప్ ఆఫ్ ఇండియాలో. సో ఎయిర్టెల్ 65% జంప్ అయింది. అంటే ఆయన ఈ మధ్యన ఒక ఇంకా సపరేట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎయిర్టెల్ ఆయన ఏం చెప్పారంటే, ఇది వారసత్వం కాదు, సింగిల్గా నేను స్థాపించిన సామ్రాజ్యం, సింగిల్ మ్యాన్గా. మధ్యలో కూడా ఎయిర్టెల్ కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలిసినప్పుడు ఆయన ఒకటే చెప్పారంట, మార్కెట్లో యుద్ధం చేయి, నాతో కాదు యుద్ధం చేసేది, యుద్ధం చేసి అప్పుడు నువ్వే గెలుస్తావు అన్నట్టు ఇస్తే, ఆయన మార్కెట్లో ఫైట్ చేస్తే ఏమేం కావాలో దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు ఎయిర్టెల్ మంచి పొజిషన్లో ఉంది. 65% జంప్ అంటే మామూలు ఇది కాదు కదా. సో దాన్ని డీటెయిల్డ్గా నేను సపరేట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. అది బాగా నచ్చింది నాకు. ఆయన వే ఆఫ్ అప్రోచ్ కానీ, వే ఆఫ్ టెల్లింగ్ కానీ ఇట్స్ ఫెంటాస్టిక్. ఇది కాకుండా ఇంకోటి అంటే భారతి హెక్సాకామ్ అనేది జూన్ కానీ జూలైలో కానీ ఒక సబ్సిడీ లిస్టింగ్ అవుతుంది వాళ్ళది. సో అది కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎయిర్టెల్ మంచి కంపెనీ అయింది, అంటే $1 ట్రిలియన్, దాదాపుగా 8,300 crores, 100 బిలియన్స్లోకి యాడ్ అయిందంటే మిడ్ క్యాప్ ఫెంటాస్టిక్ కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.